సోనం వాంగ్చుక్ని బలవంతంగా పోలీసులు తీసుకుని వెళ్లారు. అసలు ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా? స్వామి సానంద్ అంటే జీడి అగర్వాల్ గారు గంగానది చుట్టూ జరుగుతున్న అక్రమ మైనింగ్ ఆపాలని చెప్పి, గంగానది క్లీన్ చేయాలని చెప్పి 114 రోజులు నిరాహార దీక్ష చేస్తే పోలీసులు వచ్చి బలవంతంగా తీసుకుని వెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళాక చనిపోయాడు. 114 రోజుల వరకు నోరు తెరవని మోడీ గారు చనిపోయిన తర్వాత కండోలెన్స్ ట్వీట్ వేశారు. ఇప్పుడు కూడా సోనం వాంగ్చుక్ ఏం జరుగుతుందని చెప్పి భయం వేస్తుంది. నిన్న బీజేపీ మినిస్టర్ మీటింగ్ పెట్టి ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ సర్కార్ వస్తాయంట. స్కూల్స్ లో విద్యార్థులకు బొట్టు కంపల్సరీ చేస్తాం. హిందూ విద్యార్థులందరూ కూడా బ్యాంగిల్స్ కంపల్సరీ చేస్తాం. స్కూల్ బాగు చేస్తాం, బెటర్ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పడం లేదు. ఇలాంటి వాళ్ళు మీరు ఎట్లా నమ్ముతున్నారు? అసలు వీళ్ళు అనుకుంటే వీళ్ళు భజన చేసి క్రియేటర్స్ ఒకటి మళ్ళీ సోనం వాంగ్చుక్ సపోర్ట్ చేయాలని చెప్పి 50,000 రూపాయల ప్రమోషన్ వచ్చిందంట. చూడు, నీకు సపోర్ట్ చేస్తూ వీడియో చేయమని చెప్పి నాకు కూడా ఒక ప్రమోషన్ వచ్చింది, 50,000 ఇస్తా అన్నారు. నేను చేశానా? ఇది ఇలాంటి చిప్ ట్రిక్స్ మాకు తెలియదు. మరి ఇంకా ఒకటి మిత్రమా అనుకుంటూ వస్తాడు, ఆయన పట్టుకొని చైనా ఏజెంట్ అంటాడు, అది సెన్సిటివ్ ప్లేస్ అని అది ఇదని చెప్తాడు. మరి అంత సెన్సిటివ్ ప్లేస్ అయితే బీజేపీ మేనిఫెస్టోలో 6th షెడ్యూల్ చేరుస్తా అని చెప్పి ఎలా ఉంది? సో చూడండి మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయో లదాఖ్ గురించి. మరి ఇవన్నీ ఎలా చెప్పారు? ముందు వాగ్దానాలు ఎలా ఇచ్చారు? వీడైతే ఇంకా హైలైట్. వీడి నెరేటివ్స్ అయితే మామూలుగా ఉండవు. వీళ్ళు ఎవరు కూడా మీకు వీడియో ప్రూఫ్ చూపించరు, ఆర్టికల్స్ ప్రూఫ్ చూపించరు. ఒకవేళ ఆర్టికల్ ప్రూఫ్ చూపించినా వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఆర్టికల్స్ చూపిస్తారు. సగం నిజం చెప్పి వదిలేస్తారు వీళ్ళు. చూడండి, వీళ్ళందరి దగ్గర ఒకటే ఫొటోస్, ఒకటే స్క్రీన్ షాట్స్ ఉంటాయి. స్క్రిప్ట్ కూడా సేమ్ ఒకేలాగా ఉంటుంది. 1,50,00,000 చెట్లు నరుకుతున్నారు గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని చెప్పి. ఒక చెట్టు పెరగడానికి ఎంత టైం పట్టిద్ది? అట్లాంటిది 1,50,00,000 చెట్లు నరుకుతున్నారు. దాని కింద ఎన్ని పక్షులు, ఎన్ని జంతువులు బతుకుతా ఉంటాయి. ఈ పాపం ఊరికే పోదు. ఇన్స్టాగ్రామ్ లో ఇండియన్స్ అనే పేజ్ చూసే ఉంటారు మీరు. మాక్సిమం అందరికి తెలిసేది 9 మిలియన్స్ ఫాలోవర్స్ ఉంటారు. దాంతో ఏ పార్టీకి సంబంధం లేకుండా, లెఫ్ట్ రైట్ సంబంధం లేకుండా దాంట్లో చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి ఎక్స్పోజ్ చేస్తూ. అప్పుడు దాకా ఏం కాలేదు. ఎప్పుడైతే పేపర్ లీక్స్ గురించి వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిందో ఇప్పుడు ఆ పేజ్ లేదు, బ్లాక్ చేసేసారు. ఎవరైనా వాళ్ళ గురించి ఆపోజిట్ గా మాట్లాడితే ఆ వీడియో వైరల్ అయితే ఖచ్చితంగా ఆ వీడియోని తెప్పించేస్తున్నారు. సోషల్ మీడియాని అంతా వాళ్ళు కంట్రోల్లో తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారో మీరు అదే చూస్తున్నారు. ఈవెన్ వాట్సాప్ ను కూడా వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు. వాట్సాప్ ని కంట్రోల్ తీసుకోవడం అంటే మళ్ళీ వాళ్ళు వాట్సాప్ ని కంట్రోల్ చేస్తున్నారని కాదు. వాట్సాప్ గ్రూప్స్ లో వాళ్ళకి కావాల్సిన వీడియోస్ పెట్టిస్తున్నారు. ఇలా రేపు ప్రతిదీ గూగుల్లో దొరుకుతాయి. ఎవరు నమ్మకండి, గూగుల్ చేయండి. ఒకటి చెప్పండి, మీరు ఎవరి కోసం గొడ్డలు చంపుకుంటున్నారో అది ఏ పార్టీ అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, వాళ్ళ ఆస్తులు పెరగకుండా ఉన్నాయా? మీరు ఫాలో ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ, పిఎం కానీ ఆస్తులు పెరగకుండా ఉన్నాయా? ఒక్కడి అన్నా. ఈవెన్ చిన్న ఎమ్మెల్యే కూడా 100 నుంచి 200 కోట్ల వరకు ఆస్తి ఉంటుంది ఒక్కొక్కడికి. ఆస్తులు పెరగని ఒక్క రాజకీయ నాయకుడిని చూపించండి నాకు. ఇప్పుడైనా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేయడానికి బయటకు రండి. ఇది మీకోసం, మీ పిల్లల కోసం. సోనం వాంగ్చుక్ ఏం కాకూడదని కోరుకోండి. ఇట్లా మీ షాషు. బాయ్.